భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఒకవైపు ఎదుగుతూ ఉండగా మన పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం ధనిక దేశాల దగ్గరకు పోయి మాకు అప్పివ్వండి ప్లీజ్ అంటూ అడుక్కుంటోంది. అయితే ఈ రెండు దేశాలకు సంబంధించిన ఒక్క విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. Quora.com వెబ్సైట్లో పాకిస్తాన్ అమ్మాయిలు భారతీయ అమ్మాయిల కంటే అందంగా ఉన్నారా అనే ప్రశ్నపై వేలాది మంది తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. అయితే ఇలాంటి పోలికకు ఆస్కారమే లేదని, భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా పెద్దదని, ఇక్కడ చాలా వైవిధ్యం ఉందని, ఇక్కడ అనేక ప్రాంతాలు ఉన్నాయని ఒక భారతీయ నెటిజన్ సోషల్ మీడియాలో ఈ విధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముంబైకి చెందిన ఒక విద్యార్థి రెండు దేశాల అమ్మాయిలను చూసిన తర్వాత నేను కొన్ని విషయాలు చెప్పగలను. పాకిస్తాన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, మంచి తెలివి కూడా వాళ్లకుంటుంది, కళ్ళు కూడా పెద్దగా ఉంటాయి. ఇది మన సమాజంలో అందమైందిగా పరిగణించబడుతుంది అని తెలియజేయడం జరిగింది. మరోవైపు భారతీయ అమ్మాయిలు డస్కీ లేదా గోధుమ రంగు చర్మం కలిగి ఉంటారని, కళ్ళు జుట్టు నల్లగా ఉంటాయని, భారతీయులే సహజంగా అందంగా ఉండేవాళ్ళని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, మరొక నెటిజన్ పాకిస్తాన్ అమ్మాయిలే మరింత అందంగా ఉంటారు, ఇది అల్లా ప్రసాదించిన బహుమతి అని కామెంట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ భారతదేశాన్ని పోల్చలేం. రెండు దేశాల మతం, సంస్కృతి పూర్తిగా భిన్నమైంది. పాకిస్తానీయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అందంగా ఉన్నారు, కానీ అందంగా ఉండడం మన చేతుల్లో లేదు అని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అందంగా ఉండాలా వద్దా అనేది మనకు వేరే మార్గం లేదు అని కూడా మాట్లాడడం జరిగింది. పాకిస్తానీ విద్యార్థి అబ్రహం ఖాన్ పాకిస్తాన్ ప్రజలు మరింత అందంగా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని తన అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది. పాకిస్తాన్ చాలా అందమైన దేశం అందంగా ఉన్నప్పుడు అక్కడి ప్రజలు కూడా అందంగా ఉండాలని దేవుడు భావించాడు అని కూడా చర్చిస్తున్నారు. చర్చల్లో దీనికి సంబంధించిన మరొక ప్రశ్న కూడా తలెత్తింది. అదేంటంటే, పాకిస్తానీ స్త్రీలు అందంగా ఉన్నారని భారతీయ మహిళలు రహస్యంగా చెబుతారా? దీనిపై ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో ఇలా తెలియజేయడం జరిగింది. పాకిస్తానీయులు మరింత అందంగా ఉంటారని నేను నమ్ముతున్నాను అని చెప్పడం జరిగింది. సో ఎవరెవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు తమ ఒపీనియన్స్ని షేర్ చేసుకోవడం జరిగింది. మరి మీ ఒపీనియన్ ఏంటి?